ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. ఎబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకునేవాడు అని తన దూతలను గురించి చెప్పుచున్నాడు. తన దూతలను ఎలా చేసుకున్నాడట ఆయన? దూతలను వాయువులుగాను అగ్ని జ్వాలలుగాను అన్నాడు. అంటే దూతలంటే 6 రెక్కలు ఏమండి, దూతలంటే ఎగరడం, దూతలంటే ఏమండి మనం ఇక్కడ యెషయా గ్రంథంలో చెప్పుకున్నట్టు కాదా? అలా దూతలు ఉంటారు. ఇదిగో దూతలంటే ఇదిగో సేవకులుగా ఉన్నారు, అంటే వాయువులుగా ఉన్నారట. అగ్ని జ్వాలలుగా కూడా ఉన్నట్టుగా మనకు కనబడుతుందంటే దూతలు అనగానే ఇలాగే ఉంటారు, వారి రూపం ఇలాగే ఉంటుంది అని ఫిక్స్ అవ్వకూడదు. అప్పుడప్పుడు మన వాళ్ళు పిల్లలను చూసి వైట్ డ్రెస్ వేసుకున్నప్పుడు, వైట్ గౌన్ వేసుకున్నప్పుడు దేవదూత వల్లే ఉంది అంటారు. అంటే దేవదూత వల్లే ఉందంటే దేవదూత కేవలం అండ్ వైట్ డ్రెస్సులోని కేవలం అలా ఏమండి తెల్లగా తల మీద పాగా కప్పుకొని అలాగే ఉంటుంది అనుకుంటున్నారా? కేవలం అలాగే కాదు, దూతలు అలా ఉన్నారు, అగ్ని జ్వాలలుగా ఉన్నారు, అండ్ వాయువులుగా ఉన్నారట. ఆ తర్వాత 14వ వచనంలో చెప్తాడు దూతల పనేంటో. వీరందరూ అంటే దూతలందరూ రక్షణయను స్వాస్థ్యమును పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. అంటే దూతలంటే ఎవరు అంటే దేవుని యొక్క పిల్లలు ఎవరైతే రక్షణయను స్వాస్థ్యమును పరలోకాన్ని పొందాలి అని పరలోకం కొరకు సిద్ధపడుతున్నారో, ఎవరైతే దేవుని పిల్లలు ఉన్నారో దేవుని పిల్లలకు పరిచారం చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు. అంటే వీరి పని ఏంటంటే సేవ చేయాలి. ఏం చేయాలి? సేవ, పరిచర్య చేయాలి. ఎవరికి చేయాలి? దేవునికి కాదు. అక్కడేమో దేవుణ్ణి స్తుతించడం చూసాము, ఇక్కడేమో దేవుని పిల్లలకు పరిచర్య చేయడం చూస్తున్నాం. పిల్లలు మౌనంగా ఉండాలి, పరిచర్య చేయడం చూస్తున్నాం. అవునా? అంటే ప్రియులారా, వాయువులుగా అగ్ని జ్వాలలుగా ఉన్న ఈ దూతలు 6 రెక్కలతో లేరు ఇక్కడ. అక్కడ 6 రెక్కలతో ఉన్నారు, ఎగురుతూ ఉన్నారు, 2 రెక్కలతో ముఖం కప్పుకుంటున్నారు, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకుంటున్నారు. ఇక్కడికి వచ్చేసరికి వాయువులుగా ఉన్నారట. వాయువు అంటే అర్థమవుతుందండి? గాలి తనకిష్టమైన చోట విసురును కానీ అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో అది నీవు దాని శబ్దం వింటావు కానీ నీకు తెలియదు, నీవు ఎరగవు అన్నాడు. దేవుడు తనకిష్టమైన చోటకు దాన్ని పంపును అని మనం చదువుకున్నాం. దూత ఏ రూపంలో ఉంది? వాయువుగా, అంటే గాలిగా, వాయు రూపంలోకి దేవుడు దూతను పంపించాడు. రెండోది అగ్ని జ్వాలగా అన్నాడు, అంటే అగ్ని రూపంలోనికి పంపించాడా? అంటే మరి ఇక్కడ రెక్కలు ఏమైపోయాయి? అర్థమవుతుందా? ఇక్కడ రెక్కలు ఏమయ్యాయి అంటే ఇక్కడ రెక్కలు లేవు. అంటే దూతల్ని దేవుడు చేసింది ఒక ఏమంటే ఇలాగే డిజైన్ ఇలా ఉండాలి, ఒక బాబు బొమ్మలాగా ఉండాలి, ఇట్లే ఉండాలని కాదు. దూతలంటేనే పనివాళ్ళు, సేవకులు, పరిచారం చేసేవాళ్ళు, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేవాళ్ళు, దేవుని కొరకు పని చేయడానికి ఏర్పరచబడినటువంటి పరిచారకులు, దేవుని పిల్లలకు కూడా పరిచారం చేయడానికి ఏర్పరచబడిన దేవుని యొక్క పరిచారకులే దూతలు. అంటే దూతలంటే ఇక ఇదే రూపం అనుకోకండి మీరు. దూతలంటే నానా రూపాల్లో ఉన్నారు అనడానికి ఇది సాదృశ్యం. కనుక ప్రియులారా, ఇక దూతలు అనగానే దేవుడు మల్టిపుల్ వర్కర్స్గా చేశాడు. మీరు కొన్ని వచనాలు చూస్తే దూతలంటే ఇక కేవలం స్తుతించడం, రెక్కలు ఇవే కాదు, మల్టీపర్పస్గా ఆయన చేశాడు. అనేక రకాలైనటువంటి సేవలు అందించాలి. ఏ సేవలు అందించాలి? ఎలాంటి సేవ చేయాలి? ఏ రూపాల్లో ఉండాలి అంటే ప్రియులారా, యెషయా గ్రంథంలో చూసింది ఒక రూపం, ఎబ్రీ పత్రికలో చూసింది మరో రూపం. ఇప్పుడు కీర్తనల గ్రంథం 148వ అధ్యాయము 1 నుండి 14 వచనం వరకు త్వరగా చదవండి. యెహోవాను స్తుతించుడి ఆకాశవాసులారా, యెహోవాను స్తుతించుడి ఉన్నత స్థలములో నివాసులారా, ఆయన స్తుతించుడి. ఆయన దూతలారా, ఈ మాట అండర్లైన్ చేసుకోండి, ఆయన దూతలారా మీరందరూ ఆయన స్తుతించుడి. ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్తుతించుడి.
సూర్య చంద్రులారా, అంటే ఇప్పుడు దూతలంటే ఎవరెవరో చెప్పుకుంటూ వస్తున్నాడు ఆయన. ఆకాశవాసులారా అని ముందు చదివాం కదా, దూతలంటే ఎవరో చెప్పుకుంటూ వస్తున్నాడు. సూర్య చంద్రులారా ఆయన స్తుతించుడి, కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయన స్తుతించుడి, పరమాకాశములారా ఆకాశం పైనున్న జలములారా ఆయన స్తుతించండి. యెహోవా ఆజ్ఞయ్యగా అవి పుట్టెను, అవి యెహోవా నామమును స్తుతించునుగాక. చూసారండి, చదువుకున్న మాటల్లోని ఆయన దూతలారా అన్నాడు. ఎవరిని? ఆయన దూతలంటే దూతలు. ఎవరు ఆ దూతలు? ఏ రూపంలో ఉన్నారు? అగ్ని వడగండ్లారా అన్నాడు, పరమ ఆకాశాలారా అన్నారు, సూర్య చంద్రులారా అన్నాడు. అంటే దూతలు అంటూ ఎవరిని పోలుస్తున్నాడు? ఎవరిని పిలుస్తున్నాడు? కాంతిగల నక్షత్రములారా, పరమ ఆకాశములారా, ఆకాశం పైనున్న జలములారా. అంటే జలములు కూడా దూతలేనా? జలములు కూడా దూతలేనా? పరమ ఆకాశములారా అన్నాడు, అవి దూతలేనా? భూమి పర్వతములు అన్నీ దూతలేనా? అన్నీ దూతలేనండి. ఏమండి, ఆకాశములో ఉన్నటువంటి ఆకాశవాసులారా అంటున్నాడంటే, వాసులారా, ఆకాశవాసులారా అంటే సూర్య చంద్ర నక్షత్రములన్నిటిని కూడా ఒక దూతలుగా ఆయన పిలుస్తున్నాడు. అంటే యెషయా గ్రంథంలో చదువుకున్నట్టుగా రెక్కలున్న దూతలు కాదు ఇక్కడ. దూతే కానీ రూపం వేరు, దూతే కానీ రూపం వేరు. ఇలా ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారండి, ప్రభుత్వ ఉద్యోగులే అందరూ, కానీ ఒక్కొక్క ఆయన ఒక్కొక్క పోస్టులో ఉంటాడు. ఒక్కొక్క ఆయన డాక్టర్గా ఒక ఆయన, ఇంజనీర్గా ఒక ఆయన, టీచర్గా ఒక ఆయన ఉంటాడు. అలాగే ప్రియులారా, ఆయన సైన్యములారా అని కూడా మనం చదువుకున్నాం కదా. మన ఇండియాలో అండి సైన్యం 3 అండి, ఒకటి నేవీ, రెండోది ఆర్మీ, తర్వాత ఎయిర్ ఫోర్స్, 3 ఉన్నాయి కదా. అన్నీ కూడా దేశం కొరకు సేవ చేసేటువంటి సైన్యమే కదా, దేశానికి రక్షణ కల్పించే సైన్యమే కదా. కానీ ఏ రూపాల్లో ఉన్నాయి? నేవీ రూపంలో ఉన్నాయి, ఆర్మీ రూపంలో ఉన్నాయి, ఎయిర్ ఫోర్స్ అంటే ఆకాశ గగనాల్లోని సేవలు అందిస్తున్నారు. ఏమండి, సముద్రంలోని సేవలు అందిస్తున్నారు. భూమి మీద అడవుల్లో, గుట్టల్లో అన్నింటిలో సేవలు అందిస్తున్నారు. కానీ అందరూ కూడా దేశానికి ఏం చేస్తున్నారు? కానీ వేరు రూపాల్లో ఉన్నారా? నేవీ వేరు, ఏమండి ఎయిర్ ఫోర్స్ వేరు, ఏమండి ఆర్మీ వేరు, కానీ అందరూ కూడా దేశానికే సేవ అందిస్తున్నారు. అలాగే దూతలు ఉన్నారు, కానీ అందరూ కూడా దేవుని పిల్లలకి ఏం చేస్తున్నారు? అది దూతలు ఆయా రూపాల్లో ఉన్నా, ఏమంటే ఆయా పనులు చేస్తున్నప్పటికీ కూడా దేవుని సేవలోనే ఉన్నారు, దేవుని యొక్క పిల్లలకే సేవ అందిస్తున్నారు. ఇది మనం గమనించాలి. అంటే ఆయా రూపాల్లో ఉన్నారు. అంటే దేవుడు ఏదైతే నియమించాడో, ఏదైతే చేయడానికి వారిని పురికొల్పాడో, ఏదైతే చేయడానికి ఒక దూతను నియమించాడో అది చేయాలి. అందుకే దూతలు అనగానే సమాచారం తెచ్చే దూతలు ఉన్నారు. ఎవరు? గాబ్రియేలు దూత మనందరికీ తెలుసు. తర్వాత యుద్ధాన్ని జరిగించే దూతలు ఉన్నారు. మనకు మికాయేలు దూత తెలుసు. అర్థమవుతుందండి? సిరియా సైన్యమా ఏదో సైన్యం దేవునికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఒక్క దూత 184,000 మందిని ఒక్క గుద్దుతో చంపేస్తారు. తెలుసు కదా మీకు, అసూరీలు. ప్రియులరా, అంటే దూతలకి గాలిచ్చే పని, నీరిచ్చే పని, ఏమంటే వెలుగునిచ్చే పని, భూమి తిప్పే పని, ఇలా రకరకాల పనులు ఉన్నాయా అంటే అన్నీ దూతలు ఆయా రూపాల్లో ఉన్నాయన్న సంగతి మనకు అర్థమవుతుందండి. అయితే మరి ఇప్పుడు మన పాఠం అయితే దూతలకు దుఃఖం ఎందుకు అని కదా, అంతే కదా. దూతలకు దుఃఖం ఎందుకు అంటే, దూతలంటే ఎవరో ముందు మనకు అర్థమైతే వాటికి దుఃఖం ఉందో లేదో మనకు అర్థమవుతుంది, అంతే కదండి. దూతలంటే ఎవరో మనకు అర్థమైతే వాటికి దుఃఖం ఉందా లేదా అనేది మనకు అర్థమవుతుంది. సూర్య చంద్ర నక్షత్రాలు, గ్రహాలు అన్నీ కూడా నుండి దూతలే, దైవ దూతలే, దేవుని పని చేసేటువంటి, దేవుని బిడ్డలైనటువంటి మన కొరకు పరిచారం చేసేటువంటి దూతలే. మరి ఎవరెవరు ఎలా పని చేస్తున్నారు అని మనం చూస్తే అవన్నీ కూడా ఏం చేస్తాయో ఒకసారి సామెతల గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఇప్పుడు చెప్పబడిన ఈ లిస్టులో ఉన్న దూతలన్నీ కూడా ఏమేం చేస్తాయి? యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగు చేసెను, నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగు చేసెను. యెహోవా ప్రతి దాన్ని కూడా దాని పని కొరకు చేశాడట. అంటే భూమి ఉంది, దానికి పని ఉంది, ఆకాశం ఉంది, దానికి పని ఉంది, సూర్యచంద్ర నక్షత్రాలు ఉన్నాయి, వాటికి పని ఉంది, గాలి ఉంది, దానికి పని ఉంది,
వెలుగు ఉంది, దానికి పని ఉంది. అంటే ఈ సృష్టిలో ఏదైతే ఉందో అన్నిటి కూడా ఏముంది అంటే సూర్యుని పని సూర్యుడిది, భూమి పని భూమిది, ఏమండి ఆకాశంలో ఉన్న చంద్రుడి పని చంద్రుడిది, ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాల పని వాటిది, గ్రహాల పని గ్రహాలది, వేటి పని వాటిదే, వాటి పని నిమిత్తం అవి చేయబడ్డాయి. కనుక అన్నీ కూడా ఏం చేయాలంటే వాటి పని చేస్తూ దేవుని ఏం చేయాలట. ఇంకా 19వ అధ్యాయం మొదటి వచనం కూడా మీకు చూస్తే మరో మాట, సామెతల గ్రంథం కీర్తనల గ్రంథం 19:1, 19వ అధ్యాయం మొదటి వచనం. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనులను ప్రచురపరుచుచున్నవి. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. వాటి కొనలను భూమి అందంతటా ఏం చేశాట వ్యాపించి ఉన్నాయి. భూమి అందంతటా వాటి కొనలు వ్యాపించాయి. అంటే దేవుని పగటికి పగలు మహిమపరుస్తుందా, దేవుని గురించి ప్రకటన చేస్తున్నాయా, రాత్రికి రాత్రి బోధిస్తున్నాయా? అర్థమవుతుందండి. అన్నీ కూడా దేవుని పనిలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఉన్నవన్నీ కూడా ఏంటి, ఇప్పుడు వరకు మనం చదువుకున్న మనుషుల గురించా దూతల గురించా? పిల్లలు చెప్పాలి. ఇప్పుడు వరకు మనం చదువుకున్న పిల్లలకు ఏమండి దూతల గురించా మనుషుల గురించా? దూతల గురించేనా? దూతల గురించి. వాటన్నిటికీ పని ఉంది. ఆ పనిలో ప్రిల్లరా దేవుని స్తుతించే పని. ఎబ్రీ పత్రిక 1:14 ప్రకారం దేవుని పిల్లలకు సేవ చేసే, పరిచారం చేసే పని ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ మనం చదువుకున్నటువంటి మాటలోని ఏమండి కీర్తన గ్రంథం 144 కీర్తనలోనే కదా మనం చదువుకున్న 148:14 మనం చదువుకున్నాం కదా. పరమ ఆకాశములారా అని చదువుకున్నాం. పరమ ఆకాశములారా, ఆకాశం పైనున్న జలములారా, ఆయన దూతలారా ఆయన్ని స్తుతించుడి అంటున్నాం కదా. అంటే జలములు కూడా దోతేనండి. జలములు కూడా దోతేనా? ఎస్, జలములది కూడా దోతే. ఒకసారి ప్రకటన గ్రంథం తీయండి మీరంతా. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనం ఒకళ్ళు చదువునా. నీవిలాగ తీర్పు తీర్చితివి కదా, నీవు న్యాయవంతుడు అని ఎవరు చెప్పగా వింటిని అంటున్నాడు? జలముల దేవదూత చెప్పగా వింటిని అంటున్నాడు. అంటే జలములకు కూడా ఏముంది? దూత ఉంది. జలముల దేవదూత చెప్పగా వింటిని అంటున్నాడు. అంటే జలముల దేవదూత, జలములు కూడా దూతేనా? ఎస్ అండి. మొన్న జలముల దేవదూతకి దేవుడు పని చెప్పాడు. ఎప్పుడు? పోయిన నెల 1వ తారీఖా 30వ తారీఖున పని చెప్పాడు కదండి. ఆ పని చెప్తే అలా ఎక్కడో కురిసిన వర్షం, ఏమండి ఖమ్మం, మొలకలపల్లి, ప్రకాశ్ నగర్ అన్నీ ఆనుకొని అందరినీ పలకరిస్తూ హాయ్ బాయ్ అని చెప్పుకుంటూ, ఇదిగో మన చర్చిలో కూడా వచ్చాయి కదండి. వచ్చాయా? చర్చిని కూడా పలకరించింది దేవదూత, జలముల దూత. అవునా? ఇలా వయ కంచంచర్ల ఇలా ఏమండి ఇలా బయలుదేరిపోయి విజయవాడ అంటే సింగ్నగర్ అన్నీ ముంచేసింది కదండి. అందరూ కూడా జలముల దూతకి ఎంత భయపడి ఏమంటే హృదయ విదారకమైన సంఘటనలు మనం చూసాం కదండి. అంటే దేవుడు వాటి పని నిమిత్తం వాటిని ఏం చేశాడు? నియమించాడు. ఇప్పుడు జలముల దేవదూత కూడా ఒక పని చెప్పాడు. బాబు, దీవెనకరమైన వర్షాన్ని కురిపిస్తే ప్రజలందరూ బాగా తిని అన్నీ వెనకేసుకొని నన్ను మర్చిపోతున్నారు. తొలకరి వర్షాన్ని, కడవరి వర్షాన్ని కురిపించేవాడు ఆయనే. రండి ఆయన సన్నిధికి వెళ్దామని ఇర్మియా గ్రంథం 5:25లో చెప్పినట్టుగా వెళ్దాం రండి అని అనుకున్నారు వీళ్ళకు బాగా కొవ్వు పట్టింది నాయన. ఒక్కసారి వర్షం పడితే పంటలు పండాలి, వర్షం పడితే కడుపులు నిండాలి, కడుపులు నిండితే ఆరోగ్యంగా ఉండాలి. దూతకు నేను ఆజ్ఞాపించిన విధానం ఇది, చెప్పిన పనిది. కానీ నువ్వు అప్పుడప్పుడు వారికి జలక్కివ్వాలి, అప్పుడప్పుడు వారిని హెచ్చరించాలి. జలముల దూతకు ఆయన పని చెప్పాడు. అవన్నీ ఆయన కార్యములు నెరవేర్చే వరకు వెళతాయట. అలా జలముల దూత ఏమండి బయలుదేరి అలా వచ్చేసి ఎన్ని గ్రామాలు, ఎన్ని పట్టణాలు, ఎంతమందిని పలకరించిందో తెలుసు కదా మీకు. మన చర్చిలో కూడా వచ్చింది. బురదంతా పేర్కొని పోతే సంఘం అంతా బాగు చేశారు, చూసాం కదండి. అంటే ఏ టైంలో ఏ దూతకు దేవుడు పని చెప్తాడో ఆ దూత తన పని సమస్తం ఏం చేస్తుంది? నెరవేరుస్తుంది. ఒకనాడు వైనాడులో జరిగింది, కేరళ, మొన్న మధ్య చైనాలో జరిగింది. అక్కడ గాలికి పని చెప్పాడు ఆయన. గాలి వాయువుకు పని చెప్పాడు. వాయువు కూడా దూతే కదండి. వాయువుకు పని చెప్పాడు, తన పని తాను చేసుకుంది.
వెళ్ళిపోయింది. తన పని తాను చేసుకుంటున్నప్పుడు రేకులు లూజుగా ఉంటే అదేం చేస్తుంది, లేపుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. ఇల్లు ఏమండి వీక్గా ఉంటే ఏం చేస్తుంది, పడేసుకొని వెళ్ళిపోద్ది. అర్థమవుతుందా? పనిలో వెళ్తున్నప్పుడు పలకరించకూడదు, మనమే జాగ్రత్తగా ఉండాలి. అర్థమవుతుందండి? కనుక ప్రియులారా, దేవదూతలు వాటి పని అవి చేసుకుంటూ ఉంటాయండి. కనుక మనం ఎప్పుడు జాగ్రత్తగా ఉంటూ మనం అన్నీ కూడా చాలా జాగ్రత్తగా కట్టుకోవాలి. అందుకే ఆయన చెప్పాడు, బండ మీద ఇల్లు కట్టువాడు ఎవరిని పోలి ఉన్నాడు, బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. అది వరద వచ్చినను, గాలి వచ్చినను, ఏమంటే తుఫాను వచ్చినను, అది బండ మీద దాని పునాది ఉన్నందున అది కదలకుండా ఉంది. ఇసుక మీద కడితే ఏమైపోతుంది అన్నాడు, కూలిపోతుంది. మరి జలప్రలయానికి, గాలికి, వరదలకి కొన్ని పడిపోయాయి. అంటే వాటి యొక్క బేస్ సరిగా లేదు. వాస్తవానికి క్రైస్తవులుగా ఆత్మీయ జీవితం బాగా కట్టుకోవాలనడానికి చెప్పాడు. రెండింటికి దీన్ని మనం వినియోగించుకోవాలి, రెండింటినీ దీన్ని వాడుకోవాలి. పునాది గట్టిగా ఉంటే ఇల్లు బాగుంటుంది. క్రైస్తవంలో ఆత్మీయ జీవితంలో వాక్య పునాది గట్టిగా ఉంటే మన యొక్క ఆత్మీయ జీవితం కూడా బలంగా ఉంటుంది. ఎలాంటి భయంకరమైనటువంటి యూదురుగాలు వచ్చినా, ఎలాంటి భయంకరమైన వరదలు ముప్పులు వచ్చినా ఏమండి ఈ యొక్క ఆత్మీయ జీవితం అనేది తొనకదు. అర్థమవుతుందండి? అలా ఉండాలి అని దేవుడు చెప్పాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, జలములో దేవదూత చెప్పగా వింటిని అని చదువుకుంటున్నా. అంటే జలములు కూడా దోతేనా అంటే దోతే, దాని పని అది చేసుకుంటుంది. గాలి కూడా దోతే, ఆకాశము దోతే, భూమి దోతే. ఇలా దూతలన్నీ కూడా వాటి పనులు చేసుకుంటున్నాయి. వాటి పనిని దేవుడు చెప్పిన విధంగా జరిగిస్తూ ఉన్నాయి. ఇంకా దూతల్లో చాలా కేటగిరీలు ఉన్నాయండి. మన కొరకు దూతలు కొన్ని నియమించాడు ఆయన. వారి ముఖమును ఎప్పుడు, ఆ చిన్నవారి ముఖమును ఎల్లప్పుడూ చూస్తూ ఉండాలి, దేవుని ముఖమును ఎప్పుడు చూస్తూ ఉండాలని మత్తయి సువార్త చూడండి. మత్తయి సువార్త 18వ అధ్యాయమా 10వ వచనంలో చెప్తాడు. అధ్యాయం చెప్పురా. మత్తయి సువార్త 18వ అధ్యాయము 10వ వచనం. ఈ చిన్నవారిలో ఒకరినైనను తునీకరించకు, మీరు తునీకరించకుండా చూచుకునిడి. వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూస్తుండేరని నేను మీతో చెప్తున్నాను. అంటే దూతల పని ఏంటంటే, ఎవరికి ఎలాంటి అపాయం వచ్చినా వారికి నియమించిన దూతలు ఎల్లప్పుడూ దేవుని ముఖం చూడాలి. ఎందుకంటే ఎప్పుడు ఆయన ఎలాంటి ఆర్డర్ వేస్తాడో తెలియదు, ఎప్పుడు ఎటు పంపించమంటాడో తెలియదు. మరి వాయుదూతని కేరళ పంపించమంటాడా, చైనా వెళ్ళాలని చెప్తాడా, లేదంటే ఇంకో దేశం వెళ్ళాలని చెప్తాడా, ఎప్పుడు చూడాలి. ఏమంటే దానియేలు గారిని సింహాల గృహలో వేశాడు. దానియేలు గారిని సింహాలు తినకుండా కాపాడాలి. ఇప్పుడు ఎవరు వెళ్ళాలండి? దూతలు వెళ్ళాలి. అవును కదా? మరి దూతలు వెళ్ళాలంటే, క్షణాల్లో పడిపోతున్న దానియేలు గారిని కాపాడాలంటే దూతలు ఎంత ఎలక్ట్గా ఉండాలి చెప్పండి? చాలా ఎలక్ట్గా ఉండాలి. కనురెప్ప పాటులో వెళ్ళిపోవాలి. అంటే దేవుని ముఖమును ఎల్లప్పుడూ దానియేలు గారికి సంబంధించిన దూతలు చూస్తూ, దానియేలు గారికి బాధ, ఇబ్బంది వచ్చినప్పుడు వెంటనే వెళ్ళి కాపాడాలి. అందుకే వారి దూతలు వారి పాదములకు రాయి తగలకుండా వారి పాదములు ఏం చేస్తారని రాయబడింది 91వ కీర్తన 11లో. ఎత్తి పట్టుకుంటారు. అంటే దూతలు కాపాడటానికి, దూతలు సంరక్షించడానికి, మనకు కాపుతలను ఇవ్వడానికి, రెండోది మనకు పని చేయడానికి, మనకు గాలినివ్వడానికి, నీరునివ్వడానికి, ఏమండి మనకు వెలుగునివ్వడానికి, సమస్తం జరిగించడానికి దేవుడు దూతల్ని నియమించాడు. జలముల దేవత గురించి కూడా దూత గురించి కూడా విన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తే భూమి కూడా ఒక దూతేనండి. భూమి కూడా ఒక దూతే. గ్రహాలన్నీ దూతలైనప్పుడు భూమి కూడా ఒక దూతే. అయితే ఈ భూమి ఏమి చేస్తుందో ఒకసారి ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయము 29వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయము 29వ వచనం. భూమి కంపించుచున్నది, నొప్పి చేత అది గిజగిజలాడుచున్నది. ఏమంటే భూమి ఏం చేస్తట? భూమి కంపించుచున్నది, నొప్పి చేత అది గిజగిజలాడుతుంది. ఏంటండి భూమికి ఏంటి నొప్పి? భూమికి ఎందుకు నొప్పి? భూమి నొప్పి చేత గిజగిజలాడటం ఏంటి? ప్రియమైన దేవుని బిడ్డలారా, మొన్న కేరళ వాయనాడులోని భూకంపం వచ్చిందండి. అలా కొండలు, పర్వతాలు అన్నీ కూడా అలా వచ్చేసాయి. అంటే భూమి ఏమైపోవాలి? పగిలిపోవాలి, బద్దలైపోవాలి, భూమి అంతా కరిగిపోవాలి. ఏమంటే భూకంపం వచ్చిందంటే భూమి చీలిపోవాలి. అంటే చీలిపోతుందంటే భూమికి ఏం కలుగుతుందన్నమాట? నొప్పి. భూమి నొప్పి చేత ఏమవుతుంది? గిజగిజలాడుతుంది. ఎందుకు గిజగిజలాడుతుంది అంటే మీరు ఒకసారి చూడండి, సంఖ్యాకాండం 16వ అధ్యాయం 30వ వచనం చూడండి. సంఖ్యాకాండం
అయితే 16వ అధ్యాయం 30వ వచనం, అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుట వలన వారి ప్రాణములతో పాతాళంలో కూలినట్లు భూమి తన నోరు తెరిచి వారి కలిగిన సమస్తమును మిరింగివేసిన ఎడల వారు యెహోవాను లక్ష్యం చేసిరని మీకు తెలియజేస్తుంది. ఎక్కడో ఎవరు అనేది మనకు తెలుసు. కోరాహు, దాతాను, అబీరాము, వారి సమూహంలో ఏదైతే ఉన్నారో 250 మంది మోసేకి అహరోనికి వ్యతిరేకంగా తిరిగి సేవకుణ్ణి కాదని, సేవకుణ్ణి ప్రియులారా నుండి తోలనాడినప్పుడు, నీవుతో మాకు పని లేదన్నప్పుడు, నీవు మాకు అవసరం లేదన్నప్పుడు ఏమండి మోసే మొరపెట్టాడు. దేవుడు చూసుకున్నాడు. దేవుడు ఏం చేశాడు తెలుసా? మోసే ఎలా మొరపెట్టాడు తెలుసా? మోసే అంటాడయ్యా, ఈ ప్రపంచంలో సేవకుడికి వ్యతిరేకంగా తిరిగి నేను చేస్తున్న ఈ సేవను, నేను చేస్తున్న ఈ పరిచర్యను, నేను నాయకుడిగా ఉన్న వీరు కాదంటున్నారు కనుక నేను నాయకుడినా కాదని నిజం తెలియాలంటే ఈ భూమి మీద ఎవరికి వచ్చినటువంటి మరణం వాళ్ళకి రాకూడదు. వాళ్ళందరిలాగా మరణించకూడదు. ఒక వింతగా మరణించాలి. ఏంటో తెలుసా? భూమి నెరవిడిచి లోపలికి వెళ్ళిపోవాలి. యాక్సిడెంట్లు కాదు, లేదంటే ఇంకో రోగం కాదు, జబ్బు కాదు. ఎలా వెళ్ళిపోవాలి? ఎలా చనిపోవాలి? వాళ్ళు భూమి నెరవిడవాలి. భూమి నెరవిడవాలి అంటే ఊరికనే జరిగిద్దండి? ఊరికనే జరిగిద్దా? అంటే కడుపులో చిన్న గడ్డ ఉందనుకోండి, దాన్ని తీయాలంటే ఏం చేయాలి? ఆపరేషన్ చేసి కొయ్యాలి కదండి. నొప్పి ఉంటుందా ఉండదా? భూమి వారిని మింగాలి అంటే ఏమవ్వాలి? పగిలిపోవాలి, నెరవేర్చాలి. అంటే నొప్పి ఉందా లేదా? నొప్పి. ఆ నొప్పి కలగడానికి కారణం ఎవరో తెలుసా? ఇదిగో సేవకుడైన మోసే మీద ఎదురుగా తిరిగి వ్యతిరేకించి ఆ సేవను కాదు అని ఏమండి సేవకుడైనటువంటి మోసేని, నీవు నీ నాయకత్వం మాకు అవసరం లేదు, నీవిక మాకు అవసరం లేదు, మాకు వచ్చు, మేము చేయగలం, నీ అవసరత మాకు లేదు అని ఆ రోజు ఎదురు తిరిగారండి. తిరిగి వారంతా కూడా దేవునికి విరుద్ధంగా కార్యాలు చేస్తున్నప్పుడు ఎవరు నాయకుడో, ఎవరు దేవుని వల్ల నియమించబడ్డారో ఇదిగో తర్వాత తెలుస్తుందని నేను ప్రార్థన చేశాడు. అదే జరిగింది. మీ అందరికీ తెలుసు. సంఖ్యాకాండం 26, 19, 12 రాసుకోండి. అదే జరిగింది. మీరు అంతా చూస్తారు. అంటే సేవకునికి వ్యతిరేకంగా తిరగకూడదా? సేవకునికి ఎదురు మాట్లాడకూడదా? సేవకుని ఏమని నాయకుడిని ఎదిరించకూడదంటే ఎదిరించకూడదండి. ఎదిరించినందుకే దాతాను, అబీరాము, కోరాహు వాళ్ళంతా కూడా పాడైపోయారు. వారిని నమ్మిన 250 మంది అంతా కూడా ఏమైపోయారు? భూమి తన నోరు తెరిచి వారందరినీ కూడా మింగివేసింది. చూసారా? కనుక ప్రియులారా, సంఘంలో సేవకుని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సేవకుని ఏ విషయంలో కూడా మనం వ్యతిరేకించడానికి కానీ, సేవకుని తోలనాడటానికి కానీ, సేవకుని మీద అబద్ధ సాక్ష్యం చెప్పడానికి కానీ మనం ఎప్పుడు కూడా ముందుకి ధైర్యం చేయకూడదు. ఎందుకంటే దేవుడు నియమించుకున్న దైవజనుడు, దేవుని కార్యాల్లో దేవుని యొక్క కార్యక్రమాలు నడిపిస్తున్న సేవకుడిని ఎప్పుడు కూడా కాదని కూడా అలా చేసినందుకు 250 మంది చనిపోయారు. అంత భూమి మింగివేయవలసి వచ్చింది. భూమికి ఎందుకు దుఃఖం వచ్చింది? భూమి ఎందుకు పగిలిపోవాల్సి వచ్చిందంటే ఇదిగో వీళ్ళు దౌర్భాగ్యులుగా దాతాను, అబీరాము, కోరాహు వీళ్ళంతా మారినందుకేనండి. వాళ్ళందరికీ నాయకుడిగా ఉన్నాడు కోరాహు. అందుకే వారి విషయమై భూమి నెరవేరవలసి వచ్చింది. భూమి వారిని మింగివేయవలసి వచ్చింది. అలా జరిగినప్పుడు భూమి బద్దలు కావాల్సి వచ్చింది. అందుకే చెప్తున్నాడు ఇర్మియా గ్రంథంలో. ఆయన అంటున్నాడు, ఇదిగో భూమి నొప్పి చేత ఏమవుతుందట? గిజగిజలాడుచున్నది. భూమి నొప్పి చేత గిజగిజలాడుచున్నది. చదవండి. ఒక్క నివాసి లేకుండా బబులోను దేశమును పాడుగా చేయవలనని బబులోనుని గూర్చిన యెహోవా ఉద్దేశము స్థిరమాయను. కూడా చక్కగా గడ్డితో బీడులాగా మారిపోయి పుష్టిగా మారిందాక మరలా దాన్ని మీరు అవకాశం ఇవ్వాలి, తేరుకోవాలి కదా, కొంచెం బలపడాలి కదా. మీరు ప్రతి సంవత్సరం అలా దున్ని 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 ఇక్కడ సారం అంతా పిండేస్తే ఏముంటుంది? అలాగే ఒక తల్లిని అలా బిడ్డలను కంటూ 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 ఉంటే ఇంకేముంటుందండి? బిడ్డకు పాలు ఇవ్వాలి, మరో బిడ్డను కనాలంటే తనకు చేత అవుతుందా? భరించగలదా? ఆలోచించండి ప్రియులారా. కనుక ఈరోజు భూమి కూడా నొప్పి చేత గిజగిజలాడుతుందట. నొప్పి చేత గిజగిజలాడుతుందట. ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం. ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం. భూమి ఎన్నాళ్ళు దుఃఖింపవలెను, దేశమంతటిలో గడ్డి ఎన్నాళ్ళు ఎండిపోవలెను, అతడు మన అంతము చూడవలెనని జనులు చెప్పుకొనుచుండగా, దుష్టులు చెప్పుకొనుచుండగా దేశములో నివసించువారు చెడుతనం వలన జంతువులను, పక్షులను సమిచిపోగుచున్నవి. అంటే ఈరోజు భూమికి దుఃఖం కలిగిన, ఏమండి సృష్టికి దుఃఖం కలిగిన అంతా కూడా ఎవరిని బట్టి అంటే మనం బట్టే.
చెడిపోయిన దుష్టులను బట్టే. దుష్టులే ఏమంటే భూమిని ఆక్రమించుకుంటూ తవ్వుతూ ఉన్నారు, దున్నుతూ ఉన్నారు, పంటలు పండించుకుంటూ ఉన్నారు, దేవుని మరిచిపోతూ బ్రతుకుతూ ఉన్నారండి. దేవుడు చెప్పిన నియమం ప్రకారం ఏమంటే వ్యవసాయం చేయక ఇష్టానుసారంగా దున్నేస్తుంటే భూమి నొప్పి చేత గిజగిజలాడుతుంది. ఎన్నాళ్ళు దుఃఖించాలి, ఎన్నాళ్ళు మీ కొరకు, ఎన్నాళ్ళు బాధ. కనుక ప్రియులారా, అంటే భూమి ఒక దోత అయితే భూమి కూడా ఏం చేస్తుందట, ఏం చేస్తుందండి, దుఃఖిస్తుంది. దుఃఖం గిజగిజలాడుతుందట. ఎన్నాళ్ళు దుఃఖించవలెను అన్నాడు. అంటే భూమి కూడా ఒక దోత అయితే దోతకి ఏముంది ఇప్పుడు, దుఃఖం. ఎందుకు దుఃఖం అంటే దేవుడు ఒక నియమాన్ని పెట్టాడు. ఆ నియమం చూస్తారా మీరు, లేవియకాండం అనుకుంటా 25వ అధ్యాయము 3-7 వచనాలు, 3 నుండి 7 వచనాలు, అక్కడ 7వ వచనం అనుకుంటా. ఎందుకంటే దేవుడు వ్యవసాయ నియమాన్ని ఒకటి పెట్టాడు. 6 సంవత్సరములు మీరు చేను విత్తవలెను, 6 సంవత్సరములు మీరు ఫలవృక్షముల తోటను దాని ఫలములను చూసుకొని వచ్చును, కూర్చుకొని వచ్చును. 7వ సంవత్సరము భూమికి మహా విశ్రాంతి. భూమికి ఏ కాలం, విశ్రాంతి కాలం, అవునా కాదా? ఇప్పుడు మనం ఉదయం నుంచి సాయంత్రం దాకా క్లాసులు అస్సలు ఆగకుండా విన్నాం అనుకోండి, ఎలా ఉంటుంది, నీరసం అయిపోద్ది కదా. ఇప్పటికే ఆల్రెడీ భోజనం చేసాం కనుక కొంచెం అందరి ముఖాల్లో కలగా లేవు. ఎందుకంటే ఒక పక్క నిద్ర వస్తూ ఉంటుంది, కొంచెం మత్తుగా ఉంటుంది. ఉదయం నుంచి కూర్చున్నాం కనుక కొంచెం బాధగా ఉంటుంది. అయినా కూడా వినాలి కనుక తప్పగా వినాలి, వింటున్నారు, అంతే కదండి. అంటే కంటిన్యూస్గా మనం ఏదైనా చేస్తే తట్టుకోలేమా అంటే తట్టుకోలేము. కొంచెం రెస్ట్ కావాలి కదండి, కొంచెం విశ్రాంతి కావాలి కదా. మరి నీకు విశ్రాంతి కావాలన్న సంగతి నీకు అర్థమైంది. మరి నువ్వు నివాసం ఉంటూ నీవు పండిస్తూ నిన్ను మోస్తున్న భూమికి కూడా ఏం కావాలని దేవుడు చెప్పాడు, విశ్రాంతి కావాలి. విశ్రాంతి కాలం అది 7వ సంవత్సరం. ఏ కాలం అంటే ఒక సంవత్సరం ఏం చేయాలి, నువ్వు దానికి విశ్రాంతినివ్వాలంటే దున్నొద్దు. దున్నకుండా ఉంటేనే భూమి బలపడిద్దండి. తల్లి ఎలాగూ పిల్లల్ని కనడానికి 1 సంవత్సరం 2 సంవత్సరాలు గ్యాప్ తీసుకుంటే ఎంత బలంగా ఉంటుందో అలాగే ఏమంటే భూమి కూడా 6 సంవత్సరాలు పండించి 7వ సంవత్సరం ఖాళీగా ఉంటే అది కొంచెం బలపడే అవకాశం, పుష్టిగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కనుక ప్రియులారా, దేవుడు చెప్పిన నియమాన్ని ఈరోజు మేరబట్టి భూమికి దుఃఖం కలిగింది, బాధ కలిగింది. ఆ బాధతో నొప్పి చేత గెజ లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రసవ వేదన పడుతుంది. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 19వ వచనం. త్వరగా, దేవుని ప్రత్యక్షత కొరకు, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరు చూస్తుందట. తేరు చూస్తూ కనిపెట్టుచున్నది ఏలయనగా సృష్టి నాశనమునకు లోనై దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు ఆ మహిమ గల స్వాతంత్ర్యమును పొందునన్న నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక తన్ను లోపరిచిన వాని నిమిత్తం అది ఏం చేయబడుతుందట, వ్యర్థపరచబడుతుంది. అంటే ఈ సృష్టి అంతా కూడా స్వేచ్ఛగా లేదంటే స్వేచ్ఛ లేదు, స్వతంత్రత లేదు, ఇష్టానుసారంగా తిరగడానికి వీలు లేదు. సూర్యుడు ఒకరోజు సెలవు పెట్టడానికి లేదు, చంద్రుడు ఒకరోజు సెలవు పెట్టడానికి లేదు. భూమి నేను తిరగను బాబోయ్, నాకు ఓపిక లేదు, కొంచెం ఒళ్ళలేదు, నీరసంగా ఉంది, నాకు సహకరించట్లేదు, నేను ఈరోజు రెస్ట్ తీసుకుంటానంటే కుదరదు. 1500 కోట్ల సంవత్సరం నుంచి భూమి ఏమవుతుంది, చంద్రుడు ఏమవుతున్నాడు, సూర్యుడు ఏమవుతున్నాడు, గాలి రావాలి పోవాలి, ఎక్కడి నుండి స్టార్ట్ అయిందో మరలా తిరిగి అక్కడికే. అంటే ఇలాగ జరుగుతూనే ఉండాలా, మరి రెస్ట్ లేదా? ఈరోజు సూర్యుడు నేను రాను, నాకు ఓపిక లేదు, కొంచెం ఏదో ఒళ్ళు నొప్పులుగా ఉంది, నాకు కుదరదు అని చెప్పాడండి సూర్యుడు. ఉదయించకుండా ఆగిపోయిందండి. ఏ రోజైనా ఉదయించాలి, ఏ రోజైనా సూర్యుడు రావాల్సిందే, మానుకోవడానికి వీలు. దేవుని ఆజ్ఞ లేకుండా సూర్యుడు ఆగడానికి వీల్లేదు. ఇన్ని సంవత్సరాలుగా పని చేస్తున్నా ఆగకుండా ఉన్నారు అంటే ఎందుకయ్యా అంటే ఈ దోతలన్నీ కూడా సూర్యచంద్ర నక్షత్రములారా, భూమి, నీళ్లు, వాయువు, అగ్ని వడగండ్లారా, పరమ ఆకాశములారా, ఆయన దూతలారా, ఆయన మీరు స్తుతించండి. ఆయనే మిమ్మల్ని ఏర్పరిచాడు, మీ పని కొరకు ఆయన ఏర్పాటు చేశాడు. మీకే పని ఇచ్చాడో ఆ పని ఖచ్చితంగా చేయాలి. మీకు పని నియమించాడు కదా, పని నియమించాడంటే స్వేచ్ఛ ఉన్నా లేకపోయినా, ఫ్యాన్ ఉన్నా లేకపోయినా, భోజనం ఉన్నా లేకపోయినా, సౌకర్యం ఉన్నా లేకపోయినా పని ఏం చేయాలి, నెరవేర్చాలి. అర్థమవుతుందండి? అవి కూడా అంతేనండి. పనికి దేవుడు నియమించాడు, స్వేచ్ఛ లేదండి. ప్రతిరోజు తిరుగుతూ అలసిపోతూ వెలుగునిస్తూ ఆరోగ్యాన్ని ఇస్తూ
మనకు ఒక పాఠాన్ని ఇస్తూ ఎన్నో రకాలుగా సృష్టి అంతా కూడా తిరుగుతూ సృష్టి అంతా దుఃఖిస్తుంది. ఎవరి కోసం తెలుసా? తేరి చూస్తుంది ఎవరి కోసం తెలుసా? ఎవరి విషయమై కనిపెడుతుందో తెలుసా? సృష్టి యావత్తు దేవునికి కుమారుల ప్రత్యక్షత కొరకు తేరి చూస్తుందట. ఎవరొస్తారు? ప్రతిరోజు చూస్తాను. ప్రతిరోజు ఎక్కడ మీటింగ్ జరుగుతున్నా, చర్చిలో వాక్యం వినపడుతున్నా, సభల్లో వాక్యం వినపడుతున్నా, ఏ సందర్భంలో ప్రసంగాలు ఎవరు చేస్తున్నా సృష్టి అలా వింటుందట. సృష్టి వింటుంది తెలుసా మీకు? వింటదా లేదా? కొలసీ పత్రికలో చెప్పాడు కదా, సర్వ సృష్టికి ప్రకటించబడినట్టు ఆకాశము క్రిందున్న సమస్తము వినునట్టు అని. అంతా వింటదట. ఇప్పుడు మీరే వింటున్నారని మీరు అనుకుంటున్నారు. గోడల్లో రాళ్ళు కూడా ఏం చేస్తాయి? హబక్కూ గ్రంథం మీ అందరికీ తెలుసు కదా. హబక్కూ గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం రాసుకోండి. హబక్కూ గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. ఏమంటే ఇవేంటనుకున్నా అవి కూడా వింటాయి. అవి కూడా గోడల్లో రాళ్ళు మొరపెట్టుచున్నవి, దూలములు వాటికి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నవి. చూశారండి? ఈ మనుషులు ఏదైతే చేస్తున్నారో, మనుషులు చేస్తున్నవన్నీ కూడా గోడలు ఏం చేస్తున్నాయి? కనిపెడుతున్నాయి. దేవునికి ఏం చేస్తున్నాయి? మొరపెడుతున్నాయి. అన్నీ వింటాయి. ఎందుకు వింటాయంటే, ఇదిగో సీనన్న బాగా చెప్పాడా లేదా, జయపాల్ గారు ఎలా చెప్పాడు, మధువన్న ఎలా చెప్పాడు, ఆనందాన్ని ఎలా చెప్పాడు, పలానా సిస్టర్ గారు ఎలా చెప్పారు, చెప్తున్నారు, బాగానే చెప్పారు కదా. మరి ఈ మాట కూడా వీడు మారలేదేంటి? మా ప్రసంగానికి కూడా హృదయం కొద్దిగా కూడా కరగలేదేందని గోడల్లో రాళ్ళు కూడా వింటాయట. విని అయ్యో వీడు అంత కఠినుడండి, ఈ మాటలకు కూడా మారలేదు, ఈ ప్రసంగానికి కూడా మారలేదని సర్వ సృష్టి కూడా ఏం చేస్తుంది తెలుసా? దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఈ ప్రసంగం విన్నదైనా అన్న నేను బాప్తిసం తీసుకుంటానని, ఈ ప్రసంగం విన్నైనా అన్న నేను ఇక నుంచి చర్చికి వస్తానని, నా అలవాట్లు మార్చుకుంటానని ఎవడైనా అంటాడేమో అని సృష్టి అంతా కూడా ఏం చేస్తుంది? తేరి చూస్తుంది. ఎన్ని ప్రసంగాలు వినని, ఎన్ని మీటింగులు పెట్టని, ఎన్ని ఆదివారాలు ఆరాధన జరగని, ఎన్ని లక్షల ఖర్చు అవని, ఈ రాతి గుండ మాత్రం కరగదు. అప్పుడు సృష్టి అంతా కూడా ఈ కఠినుడు మారట్లేదని అవి దుఃఖపడుతున్నాయి. నీ గురించి, నా గురించి ఈరోజు మూలుగుచున్నాయి, ప్రసవ వేదన పడుతున్నాయి. అర్థమవుతుందా? ప్రసవ వేదన ఎందుకు? నీ మార్పు కొరకు, నీ హృదయం కరగాలని, సింహాసనాసీనుడైనటువంటి దేవాతి దేవుని నువ్వు కూడా స్తుతించాలని, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్న దూతల వలె ఆయన చిత్తాన్ని నువ్వు నెరవేర్చాలి. ఆ దూతలట స్వేచ్ఛగా కాక వ్యర్థపరచబడుతున్నాయండి. స్వేచ్ఛ లేదు, అయినా వ్యర్థపరచబడుతున్నాయి. ఎందుకు? మన కోసం, మనం మారాలని, మన కఠినమైన హృదయం కరిగిపోవాలని, రాతి లాంటి హృదయం కరిగిపోయి మనం దేవుని కొరకు సేవ చేయాలని, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలని, ఆ దేవుని యొక్క ఆవేదన మనం తెలుసుకొని దేవుని మాటలు వింటున్న కరగని నీ హృదయాన్ని బట్టి దేవుడు కూడా దుఃఖిస్తున్నాడన్న సంగతి దూతలకు తెలుసండి. మీకు అర్థమవుతుందా? కనుక ప్రియులారా, ఈరోజు చాలామందికి వాక్యం వింటున్న వారికి కూడా మన వెనక ఎంత ఏడుపు దుఃఖం ఉందో మీకు తెలుసండి. మనం మోస్తున్న భూమి దుఃఖిస్తుంది, ఎన్నాళ్ళు దుఃఖించాలి? అది నొప్పి చేత గిచగిచలాడుతుంది. సర్వ సృష్టి కూడా మన చూస్తూ అన్నీ కూడా వింటూ ఉన్నాయి. ఈ ప్రసంగానికైనా నువ్వు మారుతావేమని, మారు మనసు పొందుతావని, నీ ప్రవర్తన దిద్దుకుంటావేమని చూస్తుంటే ఇంకా నీలో ఏమి రావట్లేదు? మార్పు రావట్లేదు, పశ్చాత్తాప హృదయం రావట్లేదు, దేవునికి దగ్గర అవుతామన్న ఆలోచన రావట్లేదు. ఈ యొక్క పాపిష్టి జీవితాన్ని మార్చి వేసుకొని పరిశుద్ధుడైన దేవుని స్తుతించే బిడ్డగా మారదామన్న ఆలోచన ఏ ప్రసంగం విన్నా కరగకపోతే నిన్ను బట్టి కలగదా దుఃఖం? దూతల దుఃఖం ఎవరి కొరకండి? మన కొరకే. అర్థమవుతుందా? ఈరోజు దేవుడు కూడా దుఃఖించాడు, అది దూతలకు తెలుసు. రెఫరెన్స్లు చెప్తాను, చదివాను, రాసుకోండి మీరు. ఇర్మీయా గ్రంథం 13వ అధ్యాయం 17వ వచనం. ఆయన మాటలు వినరద్దున ఏ ప్రసంగం చెప్తున్నా ఆచారబద్ధంగా వచ్చి వినిపోతున్నారు, పట్టించుకోవట్లేదు కనుక ఆయన మాటల ప్రకారం నడవనందున ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? చాటున ఏడుస్తున్నాడండి ఆయన. ఆ మాట విన్నారు కదా. మరో మాట ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. యేసుక్రీస్తు కూడా ఆయన శరీరధారి అయిన దినముల్లో మహారోదన కన్నీళ్ళు. ప్రజలందరి స్థితి చూసి, వారి రాతి హృదయాలు చూసి, వారి యొక్క ప్రవర్తన చూసి ఆయన కూడా మహారోదన చేశాడు. మరో మాట చూడండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం. అంటే తండ్రి దుఃఖించాడు, కుమారుడైన క్రీస్తు దుఃఖిస్తున్నాడు. ఏమండి? ఎఫెసీ పత్రిక 4:30. పరిశుద్ధాత్మ కూడా, మీరు పరిశుద్ధాత్మను, అంటే పరిశుద్ధాత్మ కూడా ఏముంది? దుఃఖం ఉంది. ఎంతమందిని ఏడిపించుకొని బతుకుతున్నాం మనం. అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ కూడా ఏముందండి? దుఃఖం. నిజంగా పరిశుద్ధాత్ముడు బాప్తిజం పొంది తప్పిపోతున్నప్పుడు నిజంగా ఎంతగా దుఃఖిస్తాడంటే, ఏమండి రే నాన్న వద్దు 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 అంటే నీ మాట నేనడవా అని అలా వ్యభిచారం వైపు వెళ్తుంటే ఒక మూలన కూర్చొని, అంటే మనలో ఒక మూల నుండి అలా అప్పుడప్పుడు మనం ఒక ఎవరినైనా బాధ పెట్టినప్పుడు పిల్లలు ఇట్లా మూల ముడుచుకొని కూర్చున్నట్టు వేస్తారు. ఇమేజ్ చూసారా ఛానల్లోని?
మూలన అలా నక్కి కూర్చొని ఏడుపుతో బాధతో ఉన్నటువంటి ఇమేజ్ ఎప్పుడో చూసుంటారు మీరు కదా, చూస్తుంటారు కదండి. అండ్ అలా ఉంటుందండి మన జీవితంలో. మనం పాపం చేస్తే తప్పిపోతే పరిశుద్ధాత్ముడు కూడా అలా దుఃఖిస్తూ ఉంటాడు, ట్రై చేస్తాడు. లెక్క చేయకుండా పోతే ఆయన ఏం చేస్తాడు తెలుసా? బాధపడతాడు. అంటే దూతలకి దుఃఖం ఉంది, కలిగించిన దేవునికి దుఃఖం ఉంది, మన కోసం ప్రాణం పెట్టిన యేసుక్రీస్తుకి దుఃఖం ఉంది, మనలో ఉండి సర్వసత్యంలోనికి నడిపించాలనుకున్న పరిశుద్ధాత్మకు కూడా దుఃఖం ఉంది. ఇంతమంది ఏడుపులతో బతుకుతున్నాం అనమాట మనం, ఇంతమందిని దుఃఖ పెడుతున్నాం అనమాట మనం. పిల్లలు ఇంతమందిని దుఃఖ పెట్టామనుకోండి, ఈ దుఃఖం అంతా ఊరికనే పోదండి. ఈ దుఃఖాన్ని ఆయన ప్రతి కన్నీటిని ఆయన బుడ్డిలో దాస్తాడు. తెలుసా మీకు? 56వ అధ్యాయం కీర్తనలోని చూసాం కదా మనం, 6-7 వచనాలు అనుకుంటా. ఆయన కన్నీళ్ళు ఆయన దాస్తాడు. దాచి ఒకరోజు నరకంలోకి పంపించి, ఏంటయ్యా నన్ను ఇక్కడికి పంపించావంటే, అక్కడ నీకు ఏడుపును పళ్ళు కొరుకుట చూసి, చూడరా దూతలను దుఃఖపెట్టావు, నిన్ను మోసిన భూమిని దుఃఖపెట్టావు, నీకోసం ప్రాణం పెట్టిన క్రీస్తుని దుఃఖపెట్టావు, నిన్ను కలిగించిన దేవుని దుఃఖపెట్టావు, నీలోకి పరిశుద్ధాత్ముడు వచ్చి ఆయన నిన్ను కాపాడదామని అని సర్వసత్యంలో నడిపించాలనుకుంటే ఆయన కూడా నువ్వేం చేసావు? దుఃఖపెట్టావు. ఇంతమందిని దుఃఖపెడితే నీకు యుగ యుగాలు దుఃఖం కలిగించొద్దా బిడ్డ అని అప్పుడు ఆ ఏడుపును పళ్ళు కొరుకుట ఉండేటువంటి ఆ ప్రదేశం నరకంలో పడేస్తాడు. మనకి తప్పదు. ఆలోచించండి, ఇంతమందికి దుఃఖాన్ని కలిగిస్తే. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, గలతీ పత్రిక చివరికి ఒక మాట చూసుకొని ముగించుకుందాం. గలతీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం చూడండి. గలతీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడే వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. ఏమండి, ఎవరైనా? పౌలు గారండి. పౌలు గారు ఎవరో తెలుసా? పౌలు గారు కూడా దూతేనండి. దూత అంటే మల్టీపర్పస్ అని చెప్పాను కదా, సమాచారం తెచ్చేవాళ్ళు, ఏమండి విషయాన్ని తెలియజేసేవాళ్ళు, దేవుని కొరకు చేసే దూతలు ఉన్నారు. అలా కాకుండా మనుషుల్లో కూడా దేవుడు తన దూతలుగా మార్చుకున్నాడు. యేసుక్రీస్తుని ఏమండి మరి ఎవరు? మన బాప్తీసు యోహాను కూడా ఏమన్నాడు? నా దూతని నీకు ముందుగా, అది అర్థమవుతుందా? ఎపఫ్రోదితుని ఆయన నా దూత, మీ దూత అంటాడే. ఫిలిప్పీ పత్రిక ముగించుకుంది 2వ అధ్యాయము 25వ వచనం. మరియు నా సహోదరుడును జతపనివాడును నా తోటి యోధుడును మీ దూతయు నా అవసరమునకు ఉపచరించువాడునయ్యున్న ఎపఫ్రోదితు అన్నాడు. మీ వద్దకు పంపుచున్నాను అంటే పంపేవాడెవరు? పంపబడేవారు ఎవరు? దూత. సమాచారం చెప్పాలి, ఏదైనా విషయం చెప్పాలి. మీ దూత అంటే సంఘమునకు దూత అంటే సేవకుడేనా? అర్థమవుతుందా? పాస్టర్ గారేనా? అయ్యగారేనండి మన భాషలో? అవును కదండి. అంటే సంఘానికి కూడా దూతున్నాడు. మరి ఇప్పుడు చూసిన దూతలందరికీ ఏముంది? దుఃఖం ఉంది. మరి సేవకుడు కూడా దూత అయితే పౌలు గారికి ఏం కలిగిందట? అయ్యా మీ విషయమై నాకు మరలా ప్రసవ వేదన దుఃఖం మీద దుఃఖం కలుగుతుంది, బాధ, కన్నీళ్ళు. కనుక మీరు ఏర్పడినటువంటి మీ రూపాన్ని పోగొట్టుకోకండి, వాక్యానికి విరుద్ధంగా బ్రతకండి అంటున్నాడంటే. సేవకుడు కూడా దూత అయితే సేవకుడు కూడా ఏముందట? కన్నీళ్ళండి, బాధ. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సేవకుడు ఎప్పుడు కూడా కన్నీళ్లతో దుఃఖంతో ఆ పని చేస్తే మీకు ప్రయోజనం ఉండదని ఒక మాట చెప్తాడు. ఎబ్రీ పత్రిక 13:7 ప్రతి ఆత్మను గురించి అప్పచెప్పవలసిన బాధ్యత ఎవరి మీద ఉందట? మీ పైన నాయకులుగా ఉన్నవారికి, మళ్ళీ చదవండమ్మా. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలనని మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనం. అర్థమవుతుందా? మీరు లక్ష్య ఇచ్చారు, సేవకుడు మాత్రం దుఃఖంతో పనిచేస్తున్నాడు. మీరు అన్ని పనులు చేస్తున్నారు, సేవకుడు మాట వినట్లేదు. మీరు అన్ని సహకరిస్తున్నారు, సేవకుడు ఏది చెబితే దానికి వ్యతిరేకంగా చేస్తున్నారు. ఇప్పుడు సేవకుడికి ఏం కలిగిద్దండి? దుఃఖం. అంటే ఇప్పుడు సేవకుడికి దుఃఖం కలగడాన్ని బట్టి మీరు ₹1,00,00,000 ఖర్చు పెట్టినా మీకు పరలోకం ఉందా? మీరు సేవకుడిని దుఃఖపెడితే, దేవుని దూత అంటే సేవకుడు దుఃఖపెడితే మీకు పరలోకం లేదు, అంటే మీకు ప్రయోజనం లేదు. ప్రయోజనం లేని పరిచర్య ఎందుకు చేస్తారు? కనుక ఆలోచించండి ప్రియులారా. మీ ఆత్మలను కాస్తున్నటువంటి సేవకుడు ఎవరైతే ఉన్నాడో, పరిచారకుడు ఎవరైతే, సంఘ కాపరి ఎవరైతే ఉన్నారో, ఆయన కూడా దేవుని మాటలు చెప్తున్నటువంటి దూత అయితే ఈ దూత కూడా దుఃఖం కలగకూడదు. దుఃఖపడ్డా అది మనకు నిష్ప్రయోజనం. కనుక ప్రియులారా, కనుక ఆ సేవకుడు ఎవరైతే ఉన్నారో, పరిచారకుడు ఎవరైతే ఉన్నారో, సంఘ కాపరి ఎవరైతే ఉన్నారో,
దుఃఖంతో పని చేయకూడదంటే మనం ఏం చేయాలి? అన్ని విషయాల్లో ఆయన మాట వింటూ ఆయన యొక్క ఏమండి పరిచర్యకి మనం అంతా కూడా సహకరిస్తూ ముందుకు కొనసాగినట్లయితే దానివల్ల ప్రతిఫలం పొందుకునే అవకాశం ఉంది, పరలోకాన్ని చేరుకునే అవకాశం ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే సంఘంలోకి వచ్చిన నీ వల్ల కూడా పరిచారకుడికి ఏముందట? దుఃఖం. అందుకే ఆనాడు పౌలు గారు అన్నాడు, మీ విషయమై నాకు మరలా ప్రసవ వేదన కలుగుతుంది. ఎన్నో వాక్యాలు చెప్పి బాప్తిసం ఇచ్చి సంఘంలో కూర్చోబెడితే కొంతకాలం విన్న తర్వాత ఎంత జ్ఞానం వచ్చిందని తప్పిపోయి వ్యతిరేకంగా ఆనాడు అభిరాము నన్ను దాతాను కోరాహు మాట్లాడినట్టు మాట్లాడితే ఆ రోజు వాళ్ళకి శాపం వచ్చింది. ఈరోజు సంఘంలో ఉన్న మనకు కూడా ఏమొస్తుంది? శాపం వస్తుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా ఆలోచించండి. సేవకుడు కూడా ఒక దూత అయితే ఆ దూత చెప్పిన మాట మనం ఏం చేయకూడదు? మేరకూడదండి. ఆ దూతకి వ్యతిరేకంగా పని చేయకూడదండి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘ కాపరిని ఖచ్చితంగా మనము సంఘ కాపరికి లోబడాలి. ఆయన యొక్క క్రియల్లో మనము కూడా పాలు పంచుకోవాలి. ఆయన యొక్క కార్యక్రమాల్లో మనము కూడా చేదోడు వాదోడుగా ఉండాలి. సంఘాన్ని క్షేమాభివృద్ధి వైపు నడిపించడానికి ప్రయత్నాలు చేయాలి. కనుక ఎవరు దుఃఖంతో పనిచేసినా అది మనకు నిష్ప్రయోజనం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా ఆలోచించండి. పరలోకమందున్న తండ్రి అయిన దేవుని దగ్గర నుండి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడు ఏమండి ముగించుకుందాం. వాళ్ళ ముగ్గురు దుఃఖం ఎవరి కోసం? మన కోసం. మీరు అనుకోండి మన కోసం అంటే అందరి మీద పడిపోద్ది. నా కోసం అని చెప్పుకోండి. మీరు చెప్పండి ఎవరి కోసం? నా కోసం. అర్థమవుతుందండి? నా కోసం. మరి సృష్టిలో ఉన్న సకల సృష్టిలో ఉన్న దూతలు అన్నాడు కదా, ఈ దూతల యొక్క దుఃఖం అంతా ఎవరి కోసం? మన కోసం, మన మార్పు కొరకు, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు, దేవుని కుమారుల మారటం కొరకు, ఆయన స్వరూపం మన యందు ఏర్పడే వరకు చూస్తున్నారట. అలా మారితే చాలా సంతోషిస్తారు. కనుక ప్రియులారా, దూతల దుఃఖం మన కొరకే, దేవుడు పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు వారి దుఃఖం మన కొరకే. ఈరోజు సంఘాన్ని కాస్తున్న దేవుని దూత పరిచారకుడు ఏమండి సంఘ కాపరి సేవకుని దూత కూడా ఏమంటే సేవకుని యొక్క దుఃఖం కూడా మన కొరకే. అంటే ఇంతమంది దుఃఖపడుతుంది మన ఆత్మను కాపాడటానికి. మరి ఇంతమంది దుఃఖపడినా మనం కాపాడబడకుండా నరకానికి వెళ్ళిపోతే ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు? అక్కడ ఏడ్పును పళ్ళు కొరుకుట. ఎప్పటి వరకు? కాసేపు కూసేపు కాదు, తరాలు, యుగ యుగాలు. అర్థమవుతుందా? ఆరని అగ్నిలోకి పోయి ఏమండి మీరు తీరని దుఃఖంలోకి వెళ్ళిపోతారా? లేదంటే ఎంతమందిని నీ కొరకు దుఃఖిస్తున్నారన్న సంగతి తెలుసుకొని ఇక నుంచి దేవుని ఎదుట కన్నీళ్ళు కారుస్తూ, అయ్యా నాది పొరపాటు అయిపోయింది, క్షమించండి. సంఘం విషయంలో, మీ విషయంలో, మీ పని విషయంలో నేను ఎన్నో విధాలుగా దుఃఖపెట్టాను, నన్ను క్షమించండి అని మారు మనసు పొంది అంటే పశ్చాత్తాపంతో జీవిస్తే ఖచ్చితంగా పరలోకం అనే ఆనందం మనకు దక్కుతుంది. అంటే పరలోకంలో దేవునితో కూడా కూర్చుండే భాగ్యం మనకు దక్కుతుంది. ఓకేనా? దూతలకు దుఃఖం ఎందుకు? మనందరి కొరకు, మన మార్పు కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృపగల రాజా మీకు వందనాలు తండ్రి. దూతలంటే పరిచారకులని, దూతలంటే సృష్టిలో ఉన్నవన్నీ కూడా దూతలేనని, నేను దూతలంటే తండ్రి మీ యొక్క వాక్యాన్ని తీసుకొని వస్తున్నటువంటి సేవకుడేనని కొన్ని విషయాలు నాయన బిడ్డలకు నాయన తెలియజేశాను. ఈ దుఃఖం అంతా కూడా నాయన మా మార్పు కొరకేనని, క్రీస్తు స్వారూప్యం మా ముందు ఏర్పడాలని, మేమంతా మీ కుమార్తెలుగా మార్చబడాలని ఒకనాడు మీరు దుఃఖించారు, యేసుక్రీస్తు వారు దుఃఖించారు, పరిశుద్ధాత్మలు ఎప్పటికీ దుఃఖిస్తున్నారు తండ్రి. ఈ సృష్టిలో ఉన్న సకలము మా కొరకు దుఃఖిస్తుంది తండ్రి. భూమి నొప్పి చేత గిజగిజలాడుతూ ప్రసవ వేదన పడుతూ నేను మా మార్పు కొరకు ఎదురు చూస్తుంది. మీరు లోపరిచారు, మేమే విషయమై వ్యర్థపరచబడుతుంది తండ్రి. ఇది విన్న మేము ఈ దుఃఖం అంతా, ఈ కన్నీటికంతా, ఈ బాధ వెనక కారణం మేమేనని, మా అతిక్రమలేనని, మా యొక్క మాట వినని తత్వమేనని తండ్రి మేము మారితే అందరి దుఃఖం తీరుతుందని నాన్న ఈరోజు కుటుంబాలుగా, సంఘాల్లో ఉన్న బిడ్డలు, యవనస్తులు, పిల్లలు, అందరూ స్త్రీ పురుషులు అందరూ కూడా మార్చుకొని మీ యొక్క కన్నీటిని తీర్చే బిడలముగా, మీ యొక్క నాయన కన్నీటిని తూడ్చేటువంటి బిడలముగా, సృష్టిలో ఉన్నటువంటి దుఃఖాన్ని చల్లార్చే బిడలముగా, పరిశుద్ధాత్మ దుఃఖాన్ని తీర్చే బిడలముగా, సేవకుని దుఃఖాన్ని తీర్చేటువంటి బిడలముగా అనేకుల కొరకు మేము కూడా అవసరమైతే దుఃఖపడుతూ పరలోకానికి నడిపించుటకు సిద్ధపడేవారుగా మమ్మల్ని నడిపించమని, నేను ఈ కార్యక్రమాలు జరిగించడానికి దీని వెనక ఎంత దుఃఖం ఉందో తెలుసు తండ్రి. వారికి దుఃఖం మనకు ప్రతిగా ఒకరోజు మీరు ఆనందాన్ని కలగజేస్తారు. దుఃఖం ఇస్తున్నటువంటి బిడ్డలంతా కూడా కొందరైన వాక్యం విని మారతారని ఈ దుఃఖం వెనక కారణం తండ్రి. కనుక వారి దుఃఖాన్ని కూడా ప్రతిఫలం ఇచ్చి కొందరైనా మారు మనసు పొంది బాప్తిసం పొంది సంఘంలో చేర్చబడి ధన్యత భాగ్యాన్ని అనుగ్రహించమని, నాలో సాగిపోవడానికి కృప చేయమని యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిటి ప్రార్థన సమర్పించి మిక్కిలి వినయముగా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.